పిఠాపురంలో జర్నలిస్ట్ అసోసియేషన్ పేరుతో నూతనంగా ఒక యూనియన్ ఏర్పాటైంది. ఈ యూనియన్ కు రాయుడు శ్రీనుబాబు అధ్యక్షునిగా, బళ్ళా సురేష్ ఉపాధ్యక్షునిగా, గెడ్డం దుర్గాప్రసాద్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా జరిగింది. ముందుగా కొత్తగా ఏర్పాటైన యూనియన్ నాయకులు, సభ్యులను మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు. అనంతరం యూనియన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నిరంతరం వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు. నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలతో. వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉండాలి. దానికి రాయుడు శ్రీని గారు ప్రెసిడెంట్, ప్రసాద్ గారు సెక్రటరీ, అలాగే మిగిలిన టీం అంతా కూడా ఒక సభ్యులుగా ఏర్పడి వారి యొక్క సమస్యలు చూడాలని ఒక మంచి సంకల్పంతో దానికి నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నందుకు పీజే పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏమున్నాయో వారికి కూడా మా తరపున మేము కూడా అందిస్తామని తెలియజేస్తాం. ఎందువల్లంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా, ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు అన్న వాళ్ళు ఒక వారు లేకపోతే అది ప్రజల చెంతకి చేసిన మంచి పని చేరదు. అంచేత ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారధి ఎవరంటే జర్నలిస్టు. మరి ఆ వారధికి నిబంధనలు తప్పకుండా అసోసియేషన్ అదే పద్ధతిలో ప్రజల యొక్క కష్టసుఖాలకి సపోర్ట్గా పనిచేస్తారని ఆశిస్తూ మేము ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియదు.